హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 15 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మరీ నల్లగా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం ఫ్రై చేసిన వంకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తాలింపుకు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. మనకు వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో వంకాయ పచ్చడి వేసుకొని నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పచ్చిమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 కిలో పచ్చిమిరపకాయలను 4-5 సార్లు బాగా కడిగి ఇలా తుంచి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కట్ చేయకుండా ఆయిల్లో వేస్తే పేలిపోతాయి. మీరు ఏ రకం పచ్చిమిరపకాయలనైనా తీసుకోవచ్చు. తరువాత 1 కట్ట కొత్తిమీరను కడిగి పెట్టుకోవాలి. 1 చిన్న టమాటాను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా వేసుకోవడం వలన పచ్చిమిరపకాయల్లో ఉండే ఘాటు, కొద్దిగా చేదు అనేది తగ్గిపోతుంది. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో టమాటా, కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో టమాటా ఎక్కువగా వేయకూడదు. టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకున్నాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి.
టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో టమాటా కొత్తిమీర వేసుకొని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో తాలింపుకు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. మనకి పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ చేసుకునే బెండకాయ ఫ్రై పులుసు కాకుండా ఇలా పచ్చడి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెండకాయ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు పచ్చిశనగపప్పు సగం వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 15 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలను కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ జిగురు పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. బెండకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్న దినుసులు, ఎండుమిరపకాయలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక పచ్చడిలో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను వేసుకొని కలుపుకోవాలి.
మనకు చాలా టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ దొండకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో దొండకాయలను 3-4 సార్లు కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయలు, దొండకాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలను మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని దొండకాయలను ఉడికిస్తే చాలా త్వరగా ఉడికిపోతాయి. దొండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మూత తీసి మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన దొండకాయలో ఇంకెక్కడైనా మాయిశ్చర్ అనేది ఉన్నా పోతుంది. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దొండకాయ ముక్కలను కొద్దిగా చల్లారనివ్వాలి. దొండకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న దొండకాయ, పచ్చిమిరపకాయలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. దొండకాయ పచ్చడిని మరీ మెత్తగా మిక్సీ వేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత తాలింపుకు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు 4-5 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనకి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.